రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మేసం నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ అలాగే అనేక రకాల ఫీల్డ్ తిరుగుతూ రైతులందరికీ కూడా అనేక రకాల పంటలకు సంబంధించి అలాగే మార్కెట్ల రేట్ల గురించి అనాలిసిస్లు ప్రతి ఒక్కటి గత 3 సంవత్సరాలుగా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూసినట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతు సోదరులకి షేర్ చేయండి. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క సంవత్సరం 2020 సంవత్సరం మిర్చి వేసుకోవచ్చా, అలాగే ఏసీలో ఉన్నటువంటి మిర్చికి రేటు వస్తుందా, అలాగే బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరం క్వాలిటీలన్నీ కూడా ఏసీలో చాలా వరకు ఉండడం జరిగింది. సో ఈ సంబంధించి అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ ప్రాంతాల్లో ఏ విధంగా విస్తీర్ణం వేయబోతున్నారు, అలాగే అనేక రకాల వ్యాపారస్తులు ఏమంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో మీరు చూడొచ్చు ఎర్ర బంగారం నేల చూపులని. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మార్కెట్కి కొంచెం గిరాకీ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ తేజకి డిమాండ్ ఉన్నా కానీ ఈ సంవత్సరం పరిస్థితి బాగాలేదండి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా అన్న మిర్చి వేసుకుంటే మంచిదా లేకపోతే ఇతర పంటలు అంటే నేను చెప్తున్నా అండి. సో ఎవ్రీ రెగ్యులర్గా వేసే రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవ్రీ ఇయర్ వేసుకుంటూ పోయి, ఎందుకంటే వ్యవసాయం ఎట్లా ఉంటుందంటే 4 సంవత్సరాలు ఇగిలిచ్చిందంటే 1 సంవత్సరం కలిసి వస్తుంది. అంటే 4 ఇయర్స్ డ్రాప్ అయిన 1 ఇయర్ వచ్చే అంటే ప్రతి సంవత్సరం వేసే రైతులందరికీ 1 సంవత్సరం పోయినా ఇంకో సంవత్సరం తగ్గుతుంది. సో ప్రత్యేకంగా మిర్చి వేయాలని వచ్చిన రైతులకి ఈ సంవత్సరం రేట్ లేకపోతే ఈ వద్దులే మిర్చి వద్దులే అనుకో. సో ఎవ్రీ ఇయర్ బెల్ట్ మాత్రం పడుతుంది. బట్ 10 ఎకరాలు వేసే రైతులు 5 ఎకరాలుగా వేసే వరకు అయితే ఈ సంవత్సరం సిచ్యువేషన్ ఉంటుంది. అంటే రేట్లు లేకపోవడం, సో ధరలు ఆశించజనకం లేకపోవడం, వ్యయం పెరిగింది, మందు కట్టలు రేట్లు, మందులు ఎన్ని రేట్లు పెరిగి వేసే పరిస్థితి లేదు. ఇది పంట సంబంధించి దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి. వేస్తారా ఏర్ అనేది కూడా ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏసీలో మిర్చి రేట్లు పెరుగుతాయి లేదా. మిర్చి రేట్లు సో చూసుకున్నట్లయితే గత 2023 నవంబర్ నుంచి రేట్లు అనేవి కూడా పతనం ఊరుకుంటా రావడం జరిగింది. దాదాపుగా ఏదైతే పాత రోజులు వచ్చాయో అదే మార్కెట్ మళ్ళీ పాత రోజులన్నీ మార్కెట్లు వచ్చాయండి. అదే రేట్లు కొనసాగడం జరుగుతుంది. రైతు గిట్టుబాటు ధర కాని పరిస్థితి. చాలా మంది రైతులు ఏసీలలో 60% వరకు అయితే ఏసీ రైతుల్లో పెట్టడం జరిగింది. దాదాపుగా ఆంధ్ర, తెలంగాణలో చూసుకున్నట్లయితే 1,20,00,000 నుంచి 1,40,00,000 టిక్కీలు ఏసీలలో ఉండడం జరిగింది. సో వీటితో పాటుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ సో అలాగే రేట్లు పెరిగితే లేదని చూసుకుంటే మిర్చి రేట్ వచ్చేసి ఒక ఫ్యాక్టరీ మీద డిపెండ్ కాదండి. సో మిర్చి కల్టివేషన్ చేసే దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది. బెడ్ తగ్గుతుందా పెరుగుతుందా, అలాగే ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే డిమాండ్ ఏ విధంగా ఉంది. సో ప్రపంచ దేశాలతో భారత్ సత్సంబంధాలు కలిగి ఉంది. అలాగే ఎక్స్పోర్ట్ కూడా బాగానే వెళ్ళడం జరుగుతుంది. సో చైనా వచ్చేసి లో రేట్లకు అడుగుతున్నప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే రేట్లు అనేవి ఎంతవరకు వస్తుంది ఎంత అనేది కూడా నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మిర్చి రేట్లు వచ్చేసి మనకి ఈ యొక్క సీజన్ అంటే ఏదైతే జూన్, జూలై, ఆగస్టు ఈ యొక్క ప్రాంతాలలో మాత్రం తేజ, ఆర్మూర్, షార్ట్లకి కొంచెం గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి 13,000 మార్కెట్లకి 2,000 నుంచి 3,000 మార్కెట్ వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఇక అలాగే ఈ యొక్క నాటు రకాలు, బ్యాడీ రకాలు ఏదైతే ఉన్నాయో వీటి యొక్క రేట్లు అనేవి ఈ యొక్క గుజరాత్ కల్టివేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వీటికి గిరాకీ చాలా తక్కువ ఉండండి. మొత్తం కూడా 10,000 లోపల సేల్ అవడం జరుగుతుంది. అలాగే డబ్బీ ఈ యొక్క కడ్డీ, బ్యాడీ రకాలు కూడా సో స్టాండర్డ్ మార్కెట్ 26,000, 30,000 మధ్యలోనే ఈ రకాలు సేల్ అవడం జరిగింది. కడ్డీ, సర్పాన్ బ్యాడ్గి, డబ్బీ బ్యాడ్గి రకాలు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అలాగే రైతులందరూ ఆలోచిస్తున్నారు అన్న మిర్చి వేసుకోవడం కానీ ఇతర పంటలు వేసుకోవచ్చా. సో ఆ యొక్క రిక్వైర్మెంట్ అండి. సో కల్టివేషన్ చేసే విధానం ఎట్లా ఉంటుంది, ఇతర పంటల మీద కూడా అంటే దీనికి 2 లక్షలు 2,50,000 ఖర్చు అవుతుంది. దానికి వేరే పంటలు కూడా వేసుకుంటే మంచిగా ఉండదు. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రాఫిట్ వస్తుందా అనేది కూడా రైతులందరూ ఆలోచించారు. బట్ మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రైతులందరూ కూడా మిర్చి వేసే రైతులందరూ కూడా బెల్ట్ మాత్రం చాలా వరకు తగ్గే అవకాశం ఉందని నాకున్నటువంటి సమాచారం ఉంది. అలాగే మార్కెట్ అధికారులు, మార్కెట్ సిబ్బంది, అలాగే ఉన్నటువంటి వ్యాపారస్తులను అడుగుతున్న వాడు తెలియజేసింది. సో మిర్చి అధికంగా మాత్రం నాకు మీరు వేసినట్లయితే మార్కెట్ మళ్ళీ 8,000 నుంచి 11,000, 11,500 వరకు అయితే మద్దతు ధర ఉండే అవకాశం అయితే లేచే అవకాశం లేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఉన్నటువంటి రేట్లు ప్రకారంగా రైతుల మైండ్ సెట్ ఉంది. రైతులు వేయాలా లేదనేది కూడా ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా ఆలోచించండి. అలాగే రేట్లు ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంది. విచ్చలవిడిగా ఎక్కువ మొత్తంలో వేయకుండా సో ఏదైనా ఒక టోటల్గా ఒక వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. ఇది నేను రైతు సోదరులు చెప్పదలుచుకున్నాం. అలాగే చాలా వరకు సీడ్ బుకింగ్లు ఇవన్నీ అవుతున్నాయి. సో నకిలీ విత్తనాలు ఉంటాయండి. బిల్లులు తీసుకోండి. వేసేటువంటి విత్తనం ఏ విత్తనమైనా బిల్లు తీసుకోండి. పంట చేతికి వచ్చే వరకు కూడా బిల్లు పెట్టుకోండి. సో ఎక్కడ పడితే అక్కడ నార్లు బుకింగ్ చేస్తున్నాం. నారు కూడా
చాలా జాగ్రత్త చూసుకోండి. అతను ఏ విత్తనాలు తీసుకొస్తారు ఏందో ఇవన్నీ కూడా రైతులు ఆలోచించాలి. మిరప వేయడం అంటే చాలా సిబ్బంది, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో వర్షాలు దెబ్బతీసినట్లయితే మిర్చి కొంచెం సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువ వర్షాలు ఎక్కువ పడి అంటే అప్పుడు కూడా కొంచెం మార్కెట్ గిరాకీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అలాగే ఈ వేసేటువంటి రైతులు ఈ సంవత్సరం విత్తనాలు చాలా జాగ్రత్త తీసుకొని, మార్కెట్ చాలా డల్గా ఉంది కాబట్టి ఎంచుకొని విత్తనం చాలా జాగ్రత్తగా ఎంచుకొని మన ఛానల్ తరపు నుంచి రైతులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే బిల్లులు కూడా మెయింటైన్ చేయండి, ప్రాపర్గా ముందుకెళ్ళడం తెలియజేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ విధంగా ప్రపంచ దేశాలకు మాత్రం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోప్ ఖండాలకి, ఈ యొక్క యూఏ ఖండాలకి అయితే ఎక్కువగా మిర్చి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక స్టడీ రేట్లు వెళ్ళడం జరుగుతుంది. సో మార్కెట్లు అన్నీ ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి జూన్ 9వ తారీఖున మార్కెట్లన్నీ కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే విత్తనాలు పెట్టుకునే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే జూన్ 20 నుంచి విత్తనాలు మీరు పెట్టుకుంటే భూమి మీద కానీ వేసుకునే రైతులు ఉంటే జూన్ 20 నుంచి వేసుకుంటే బాగుండే అవకాశం ఉంది. ఈ విధంగా పంటల పరిస్థితులు, అలాగే ఈ యొక్క కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఆలోచిస్తున్నారు. సో ఎంత బెల్ట్ వేయాలనేది కూడా. సో ఫర్దర్గా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కాల్ తీసుకొని ఆ యొక్క ఇంటర్వ్యూలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఉంటానండి, బాయ్.